ఎట్టకేలకు కవిత గారికి ఈరోజు కోర్టులో మంచి ఊరట లభించింది. సుమారు 5 నెలల పైన కేసీఆర్ కూతురు కవిత గారిని జైల్లో ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. విచారణ జరుగుతుందంటారు, మళ్ళీ బెయిల్ వస్తుందంటారు. రకరకాలుగా సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కూడా చూస్తుంటే ఆశ్చర్యం వేసేది. సో లాస్ట్‌కి 103 రోజుల తర్వాత ఈరోజు బెయిల్ వచ్చింది. సో ఈ బెయిల్ రావడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ బెయిల్ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది? లాయర్ వల్ల వచ్చిందా? జడ్జి వల్ల వచ్చిందా? లేదా బీజేపీ పార్టీ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి మోడీ గారి వల్ల వచ్చిందా? లేదు కాంగ్రెస్ పార్టీ వల్ల మన రాహుల్ గాంధీ గారి వల్ల వచ్చిందా? సోనియమ్మ తరఫున వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది? బాగా ఆలోచించండి. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు జరిగినాయి. ఎంపీ ఎన్నికల్లో ఏనుగు గుర్తు పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఆ పార్టీ నుంచి రిజైన్ చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ అన్ని ఎంపీ సీట్లు పోటీ చేసింది. కాంగ్రెస్ కూడా అదేవిధంగా అన్ని ఎంపీ సీట్లు పోటీ చేసింది. బీజేపీ కూడా అన్ని ఎంపీ సీట్లు పోటీ చేసింది. అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ఎంపీ సీట్లు ఎక్కువ ఎవరు గెలవాలి? కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలవాల. అక్కడ ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. సో 10 సంవత్సరాల అధికారులు ఉండిపోయింది ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్. బీఆర్ఎస్ ఒక ఓటు వల్ల. మరి ఈ ఓట్లన్నీ బీజేపీ పడ్డప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? బాగా ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. ఓకేనా? కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి అట్లాగే పడిపోయినాయి. వాళ్ళ ఓటు బ్యాంకింగ్ అయితే చీరల. ఎవడు చీలగొట్టలేకపోయాడు. ట్రై చేసి ఉంటాడు కానీ కుదరలా. ఇంకో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ పట్టాయి. ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో బీజేపీ మంచి మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎందుకు పడ్డాయి? కవితమ్మ జైలు నుంచి బయటికి రావాలంటే ఎంపీ సీట్లు బీజేపీకి అవసరం. కేంద్రంలో బీజేపీకి ఎంపీ సీట్లు అవసరం కాబట్టి బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ గుద్దారు. ఇది మనం క్లారిటీ గమనించండి. సో రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా 29లో కూడా జరిగేది ఏంది? బీజేపీ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటారు. పొత్తు పెట్టుకోకపోయినా ఇండైరెక్ట్గా మద్దతు మట్టికి బీజేపీకి ఇస్తాడు కేసీఆర్. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళని మెడలు ఎరగొడతా, చేతులు ఎరగొడతా, కాళ్ళు ఎరగొడతా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ప్రెస్ మీట్లో. కనీసం మన రాష్ట్రపతి ప్రధానమంత్రి మన తెలంగాణ రాష్ట్రం వస్తే మన సీఎం పోయి స్వాగతం పలికే వ్యక్తి కాదు. ఒకరోజు టైం కేటాయించలేడా ప్రధానమంత్రి మోడీ గారికి? కేటాయించడు. ఎందుకంటే మన కేసీఆర్ గారు చాలా బిజీగా ఉంటాడు. అప్పుడు ఈయన ప్లేస్లో ఎవరు పోతారంటే మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించేవాళ్ళు. ఆయన పోయి స్వాగతం పలుకుంటూ వచ్చేవాడు. ఓకేనా? ఇప్పుడు రేపు జరిగేది కూడా అదే. 29 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. కాంగ్రెస్ మట్టికి ఒంటరిగా బీజేపీ మీద పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ మీద పోటీ చేస్తుంది. ఇన్ కేస్ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కానీ చూస్తే నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో. ఇన్ కేస్ పార్లమెంట్లో కానీ అధికారంలో కానీ కాంగ్రెస్ వస్తే మట్టికి ఇక్కడ బీజేపీ సీన్ కూడా ఖతమైపోద్ది తెలంగాణ రాష్ట్రంలో. అలాగే బీఆర్ఎస్ సినిమా కూడా క్లోజ్. బాగా గమనించండి. సో నాకు తెలిసి ఇప్పుడు ఈ కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది కాబట్టి కేసీఆర్ మద్దతు ఇచ్చాడు. సో ఇదే విధంగా కేసీఆర్ కానీ మద్దతు ఇచ్చుకుంటా వాళ్ళతో మంచితనంగా ఉంటే మటుకి రేపు 29లో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా క్లియర్ చెప్తున్నా. 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఇప్పుడు డిపాజిట్లు రాకుండా ఓడిపోవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినట్టు ప్రజలకి? నువ్వు ఈరోజు ఓడిపోయావంటే నువ్వు ప్రజలకు మంచి చేయనట్టే కదా. సో అది దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా రేపు పోటీ చేస్తే మటుకి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయే అవకాశం, మన కాంగ్రెస్ ఓడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎవరైతే అక్రమంగా బిల్డింగులు కట్టుకొని ఎకరాలు కబ్జా చేస్తారో వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. సో ఇది బాగానే సక్సెస్ అవుతుంది. ఇదే విధంగా సక్సెస్ దిశలో కానీ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే మటుకి 29లో
ఈ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నా సరే కాంగ్రెస్ను ఓడించేంత సీన్ మటుకి బీఆర్ఎస్కి బీజేపీకి లేదు. కాంగ్రెస్ మళ్ళీ 29 అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏది 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుండే, లేదంటే మటుకి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ కొన్ని సీట్లు తీసుకున్నా బీఆర్ఎస్ మటుకి అధికారంలోకి వెళ్ళిపోద్ది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అసలు పూర్తి స్థాయిలో కేసీఆర్ని అప్పుడు ఎదిరించి మరి కొన్ని వందల ఛానల్స్ తన కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేశారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా వందల ఛానల్లో పరిపాలన రేవంత్ రెడ్డి గారు నచ్చపోతే మటుకి మళ్ళీ కేసీఆర్కి మద్దతు పలికి అధికారంలో కేసీఆర్ని కూర్చోబెడతారు. సో నేను ఎందుకు చెప్తానంటే బాగా గమనించింది. జియో 46 నిరుద్యోగులు ఏ విధంగా ధర్నా చేస్తారు, ఏ విధంగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. డిఎస్సి స్టూడెంట్లు అర్ధరాత్రులు కష్టపడుతూ రోడ్ల మీదకి వచ్చి దీక్షలు ధర్నాలు చేస్తూ మన పోలీస్ డిపార్ట్మెంట్లు నోటుకు వచ్చినట్టు బూతులు తిడుతూ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. సో ఈ డిఎస్సి స్టూడెంట్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఓఈ స్టూడెంట్లు ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ సీఎం అయిపోతారు, అది కూడా దృష్టి పెట్టుకోండి. సో దీన్ని అనుగుణంగా నాకు తెలిసి 29 మట్టికి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, దాంట్లో డౌటే లేదు. కాంగ్రెస్ మట్టికి ఒంటరిగా ఉంటుంది. చిన్న కమ్యూనిస్ట్ పార్టీల మట్టికి కలుపుకొని పోయే అవకాశం ఉంటుంది కాంగ్రెస్. లేదురా కాంగ్రెస్ పట్టించుకోకపోతే మటుకి బీఆర్ఎస్ఏ ఈ చిన్న కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని 29 అధికారంలోకి రావడానికి మటుకి 100% ట్రై చేస్తుంది. సో ప్రజలారా గమనించి నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని బాగా ఆలోచించుకొని వేయండి. థ్యాంక్ యూ.